జై శ్రీరామ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ బ్లాగ్ వీడియో. రీసెంట్గా నేనైతే మన అయోధ్య నగరానికి అయితే విజిట్ అయ్యాను. కుంభంలో టైంలో అయితే నేను ఉత్తరప్రదేశ్లోని డిఫరెంట్ ప్లేసెస్ అయితే తిరిగాను, లైక్ ప్రయాగ్రాజ్, కాశీ అండ్ అయోధ్య. సో ఈ వీడియో వచ్చేసి మనకి అయోధ్య రిలేటెడ్ అనమాట. మనము ఈ ప్లేస్ అయితే మొత్తం తిరిగాము. మనకు తెలుసు ఇది మనకి హిందువులకి చాలా ప్రముఖమైన స్థానం, మన దేవుళ్ళైన శ్రీరామునికి జన్మస్థలం అనమాట. సో నేనైతే ఈ వీడియోలో మొత్తం కవర్ చేశాను అయోధ్యను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి గైస్. ఈ అయోధ్య నగరానికి అయితే మనకి రీసెంట్ గా చాలా అందంగా కట్టారనమాట. మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని అయితే అక్కడ లైక్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బస్ దిగినాక ఈ అయోధ్య నగరంలో ఫస్ట్ అయితే సరయు అనే నది ఉంటది. ఆ నది దగ్గరికి అయితే మనం స్నానం చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు దాని రిలేటెడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ కానీ అన్ని అయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ ద్వారా అయితే ఫెసిలిటేట్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ స్నానం చేసినాక బోట్ రైడ్స్ కూడా ఉంటాయి. సో మీరు వెళ్ళి ఆ బోట్ లో తిరగచ్చు అనమాట, మొత్తం చూసుకోవచ్చు అరౌండ్ ది అయోధ్య. నెక్స్ట్ గైస్, మీరు స్నానం చేసినాక అయితే సరయూ నదిలో స్నానం చేసినాక మంచిగా బట్టలు వేసుకుని గుడి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో దానికన్నా ముందు మనం ఇక్కడ చాలా చూడదగిన ప్లేస్ అయితే ఉన్నాయి గైస్. నేను ఎరికని చూస్తున్నాను కదా, ఈ వీణా, ఇది వచ్చేసి మనకి మన లతా మంగేశ్వర్ అనే సింగర్ ఉంటుంది కదా, సో ఆమెకి డెడికేటెడ్ గా ఇక్కడైతే పెట్టారనమాట, ఆమె గుర్తుగా. సో దీని లెంత్ వచ్చేసి మనకి 40 feet అయితే ఉంది. అని చూడడానికి అయితే చాలా అందంగా అయితే ఉంది గైస్. సో చాలా మంది ఇక్కడైతే ఫోటోలు తీసుకున్నాను, నేను కూడా ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాను. ఈ అయోధ్య నగరంలో ఏంటంటే మనం ఫస్ట్ రాముని గుడి దర్శించే ముందు మనమైతే ఫస్ట్ హనుమాన్ గడి అనే ఒక గుడి ఉంటుంది. సో ఇది మనకి ఆంజనేయ స్వామి వారి ఆలయం అనమాట. సో మనం అయోధ్య లైక్ రామ్ మందిర్ని విజిట్ చేసే ముందు ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోవాలన్నమాట. సో అందుకే మనం అయితే స్నానం చేసినాక మంచిగా ఈ ఆలయానికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారంట. సో అక్కడ చూసి తర్వాత అయోధ్య టెంపుల్ అయితే విజిట్ చేస్తాం, రామ్ మందిర్ ని చూడొచ్చు. మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఊరు వాళ్ళంతా వెళ్ళాము, ఒక 10 to 15 మెంబర్స్ అనమాట. సో అందరం హ్యాపీగా అయితే రామనామం చేసుకుంటా రోడ్ మీద నుంచి అయితే ఈ హనుమాన్ గడి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఆల్ ఇండియా నుంచి అయితే ఇక్కడ మన భక్తులు వారు వచ్చారు ఈ టెంపుల్ ని విజిట్ చేద్దాం అని చెప్పేసి. చూడొచ్చు గైస్, మనకి లైక్ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వారికి అందరూ అయితే ఇక్కడ వచ్చారు. అండ్ దట్టు ఇది మనకి మహాకుంభ టైం కాబట్టి చాలా రష్ అయితే ఉంది. బట్ మా దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ జరిగింది అనమాట. కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి లేదా చిన్న వాళ్ళకి అయితే ప్రాబ్లం అవ్వచ్చు, ఎందుకంటే మనం స్టీప్ స్లోప్ అనేది ఎక్కాలన్నమాట ఈ గుడిని విజిట్ చేయాలంటే. కాకపోతే మీరు ఇది ఎక్కి పైకి వెళ్ళి ఆ దేవుని చూస్తా అంటే మీకైతే అన్ని కష్టాలు అయితే లైక్ వెళ్ళిపోతుంది అనమాట. అంత బాగుంటది ఇక్కడ విగ్రహం, మన ఆంజనేయ స్వామి వారిది. హనుమాన్ గడి ఆలయం విజిట్ అయిపోయినాక మేమైతే ఇప్పుడు రామ్ మందిర్ చూడడానికి అయితే వచ్చాము. ఇదే మనకి అయోధ్యలో ఉన్న రామ్ మందిర్ అనమాట. ఈ గేట్ నుంచి మనకి లోపల ఉన్న టెంపుల్ కి అయితే ఒక 1.5 to 2 kilometers మనం నడవాలి అనమాట. దాని తర్వాత వస్తుంది. సో గైస్, నేనైతే అన్ని క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేశాను. మీరు వెళ్ళే ముందు ఇక్కడ అయితే మీ చెప్పులు అండ్ మీ లగేజ్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ చిన్న చిన్న బ్యాగ్స్ అయితే తీసుకువెళ్ళచ్చు లోపలికి, ఏం ప్రాబ్లం లేదు. సో నేనైతే మొత్తం క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేశాను. మన రామ్ లల్లా యొక్క విగ్రహం కూడా క్యాప్చర్ చేశాను. సో వీడియోని అయితే చూడండి గైస్, బాగుంటుంది. గైస్, అయోధ్యలో మనకి రామ్ మందిరం వచ్చేసి పూర్తిగా కట్టడం అయిపోలేదు, ఇంకా అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, అది అయితే అయిపోయింది గైస్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి బాలరాముని అయితే స్థాపించారనమాట. ఇక్కడ ఓన్లీ మన బాలరాముని విగ్రహమే ఉంటుంది. సో చూడొచ్చు మీరు వీడియోలో. అందరు ఇంత ఉత్సాహంతో రామనామంతో గుడి ఎక్కుతున్నారు, దేవుని దగ్గర దర్శనం చేసి మొక్కి వస్తున్నారు. చూడొచ్చు మనకి ఎంత ఉత్సాహం, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంత భక్తితో ఇక్కడ మనసు పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. మన అయోధ్య రామమందిర్ టెంపుల్ అయితే చాలా చాలా అందంగా అయితే కట్టారు. చూడొచ్చు మనకి మొత్తం బండరాయితో అయితే ఇక్కడ చెక్కి ఈ ఆలయాన్ని అయితే కట్టారనమాట. జనాలు ఎక్కడెక్కడి నుంచి అయితే వచ్చి ఇక్కడ బాలరామన్ చూడడానికి అయితే వస్తున్నారనమాట. సో ఇక్కడ మనకు చూడొచ్చు, నేను బాలరాముని కూడా ఇక్కడ క్యాప్చర్ చేశాను. సో
చూసి అయితే దండం పెట్టుకోండి గైస్. నాకు రాసి పెట్టుందేమో, నేను ఈ ఏజ్లోనే పోయి చూసి వచ్చాను. నాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది. చాలా 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 బాగా అవుతుంది గైస్. మీకు టైం దొరికినప్పుడు అయితే మీ ఫ్యామిలీతో పాటు అందరు వెళ్ళి ఈ రామ మందిరాన్ని అయితే విజిట్ చేయండి గైస్. చాలా మంచిగా అనిపిస్తుంది. మేమైతే ఆల్రెడీ విజిట్ చేసేసినాం కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ అనమాట. సో గైస్, మన దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం మళ్ళీ నైట్ బస్ ఎక్కి అయితే కాశీకి వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్